కృపగలిగిన దేవా, మీకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ప్రభువా, ఇశ్రాయేలీల ఇంటివారై నశించిపోయిన గొర్రెల యొద్దకే నేను పంపబడి తిని అని నీ వాక్యము సెలవిచ్చుచున్నది తండ్రి. దేవా, నన్ను వెతికి నన్ను రక్షించిన నా రక్షణకర్త నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనములు దేవా. ప్రభువా, నీ సహాయము కొరకు ఎదురు చూచుచున్న నీ బిడ్డల హృదయములను నీవు తృప్తిపరచుము తండ్రి. భారము చేత అలసి సొలిసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగదనని నీ వాక్యము చేత మా హృదయములను తృప్తిపరచుచున్న దేవా, ఈ కుటుంబములను మీరు ఆశీర్వదించండి తండ్రి, మీరు అభివృద్ధి చేయండి తండ్రి. అనారోగ్యము నుండి విడిపించి ఆరోగ్యమును మీరు దయచేయండి దేవా. స్వస్థతను మీరు అనుగ్రహించండి తండ్రి. కృపగలిగిన దేవా, ఆధారపడుటకు నీవు అర్హుడవు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి, నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత దేవా. స్తోత్రార్హుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, ఆచేయకరుడా స్తోత్రం స్తోత్రం. నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, నీ యందు విశ్వాసము కలిగి జీవించుటకు నీవు మాకిచ్చిన కృపయందు నిలిచియుండి ఆశ్చర్య కార్యములను మేము చూచినట్లు మా జీవితంలో మీరు అద్భుతములు జరిగించమని యేసయ్య నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప, కనికరమును, సమాధానమును కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు కొన్ని మాటలని మనము గమనించినట్లయితే అన్యురాలైన ఒక స్త్రీ విశ్వాసము మనకు కనబడుతుంది. అయితే ఆ విశ్వాసము నుండి మనము నేర్చుకోవలసిన 5 స్వభావములు ఉన్నవి. మొదటిది ప్రార్థన స్వభావము, రెండవది ప్రార్థన యందు ఓపిక కలిగి ఉండడము, మూడవది మన జీవితంలో మనము ఎదుర్కొంటున్న సమస్యలను ఎదిరించి దేవుని యొద్దకు ఎలా రావాలి అని నేర్చుకోవాల్సిన స్వభావం గురించి, అలాగే 4వది దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను మనము తెలుసుకోవడము, 5వది మన జీవితంలో అద్భుతములను పొందుకోవడము. అయితే మన జీవితంలో మనము అద్భుతములను పొందుకోవాలని ఎంతో ఆశతో ఉంటాము. అయితే మన జీవితంలో మనము అద్భుతమును పొందుకోవాలి అని అంటే దానికి ఉదాహరణగా మనము అన్యురాలైన కానాను యొక్క స్త్రీని మనము చూడవచ్చు. కానాను యొక్క స్త్రీని మనము చూసినట్లయితే ఆమె ఎన్ని ఆటంకాలను ఎదిరించి ప్రభు యొద్దకు వచ్చింది. అలాగే ప్రభు యందు విశ్వాసము కలిగి ప్రభు యొక్క మహిమను తెలుసుకొని ప్రభు యొద్ద అద్భుతమును పొందుకొని మాత్రమే తాను ఇంటికి వెళ్ళింది. అలాగే మరి మనము మన జీవితాలలో మనము ప్రభువు యందు మన విశ్వాసాన్ని ఎట్లా వ్యక్తపరుచుచున్నాం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. అయితే మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు కొన్ని వచనాలని మనము చదువుకొని వాటి యొక్క భావమును, అలాగే మనము నేర్చుకోవలసిన స్వభావమును గూర్చి కూడా మనము తెలుసుకుందాము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇక్కడ మనము ఒక అమ్మ యొక్క ఆవేదనను మనము చూడవచ్చు. మన కుటుంబంలో మనము ప్రేమించిన వ్యక్తికి ఏమన్నా అయితే మన హృదయం ఎంత అల్లాడిపోతుందన్న విషయము మనందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడ ఒక అమ్మ ఆవేదన కూడా ఎంతో ఉన్నది. ఎందుకంటే ఎంతో అల్లారుముద్దుగా ఉండే తన కూతురు దయ్యము పట్టి ఎంతో బాధపడుచున్నది. మనందరికీ తెలిసిన విషయమే. ఏంటి అని అంటే దయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. అలాగే మనము ప్రేమించిన వ్యక్తులు మన కళ్ళ ముందు దీన స్థితిలో ఉంటే మనము దాన్ని భరించలేము, మనము ఆ విషయాన్ని మనము తీసుకోలేము. అలాగే ఇక్కడ వాక్యములో ఈ స్త్రీ యొక్క పరిస్థితిని కూడా మనము ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎంతో హృదయం ఎంతో ఆవేదనతో ఉన్నది. అందుకే ప్రభువు యొద్దకు వచ్చి దావీదు కుమారా నన్ను కరుణింపుము అని ఎంతో కేకలు వేస్తా ఉన్నది. ఎందుకు అని అంటే తన యొక్క కూతురు పరిస్థితి ఆ తల్లి యొక్క హృదయములో ఎంతో దుఃఖమును ఎంతో ఆవేదనను నింపి ఉన్నది. ఆ తల్లి యేసు ప్రభు యొక్క శక్తిని, యేసు ప్రభు యొక్క మహిమను, యేసు ప్రభు యొక్క గొప్పతనము ఆ తల్లికి తెలుసు గనక ఆ తల్లి యేసు ప్రభు యొద్దకు వచ్చి ప్రభువా నన్ను కరుణింపుమని ఆయన ఎదుట ప్రాధేయపడుతుంది. ఆయన ఎదుట ఎంతో ఆవేదనను వ్యక్తపరుస్తుంది. అయితే మనము మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే చాలా మంది ఈ లోకం యొక్క మనుషులను బట్టి నా అన్నయ్య చాలా గొప్పవాడు, మా బావ చాలా గొప్పవాడు, మా నాన్న చాలా గొప్పవాడు, మా అమ్మ చాలా గొప్పది, మా మామయ్య చాలా గొప్పవాడు, లేదంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, లేదంటే నాకు ఎంపీ తెలుసు అని ఇలా ఎందరో తమకు తెలిసిన గొప్ప గొప్ప వ్యక్తుల గురించి గొప్ప గొప్పగా ఊహించుకొని అదవుతా ఉంటారు. అయితే ఒక సందర్భము నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిన పరిస్థితిని బట్టి కానీ, లేకపోతే నీ జీవితంలో నువ్వు నిస్సహాయంగా ఉన్నప్పుడు కానీ నిన్ను ఎవరు ఆదుకుంటారన్న విషయము ఎంతో గొప్పది. అయితే మన ఆపదలలో, మన దుఃఖంలో మనల్ని ఎవరైతే మనల్ని కాపాడుతారు, ఎవరైతే మనకు ఆపదలో ఉన్నప్పుడు ఇగో నాకు వీళ్ళు ఉన్నారు అని మనము వారి యందు నమ్మకం ఉంచుతామో వారే మనల్ని పట్టించుకోరు. మన జీవితంలో దేవుడు అప్పుడు గుర్తుకొస్తాడు. అన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. కానీ యోబు జీవితంలో అలా జరగలేదు. అందుకే మనం ఒక పాట కూడా పాడుకుంటాం. ఏంటి? సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరమే కుల్లిన నాను వారే వెలివేసిన, ఆతులంతా శత్రువులైనా అంతము వరకు సాహించిన యోబు జీవితంలో సర్వము కోల్పోయాడు, కానీ దేవుని మీద ఆధారపడాడు. అందుకే తిరిగి యోబు జీవితంలో అంతకంటే రెండింతలుగా ఆశీర్వదింపబడ్డాడు. అయితే మనుషులంగా మనము నేటి మన క్రైస్తవ విశ్వాసము ఎలా ఉంది అని అంటే మనుషులపైన ఆధారపడి మనుషులను చూసుకొని మనము విర్రవీగుతూ దేవుని ఎదుటకు వచ్చి దేవుణ్ణి మనము రెండో ఆప్షన్గా చూస్తున్నాం. కాబట్టి మనము మన జీవితాలలో ఎలాంటి అద్భుతమును ఆశ్చర్య క్రియలను మనము చూడలేకపోతున్నాము. అయితే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న నీ సమస్యలను బట్టి నీవు ప్రభు యొద్దకు వచ్చి నీవు ప్రభు ఎదుట ప్రాధేయపడితేనే తప్ప నీ జీవితంలో నీవు అద్భుతమును చూడలేవు. మనము ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటి అని అంటే అద్భుతములు చేయు దేవుడు మనకున్నాడు, కానీ చాలా మంది జీవితాలలో ప్రార్థన అనేదే ఉండదు. చాలా మంది జీవితాలలో అసలు ప్రార్థనే చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి దేవుని పైన నమ్మకము ఉండదు. ఇది మనమందరము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. ఏంటి అని అంటే మనము ఈ యొక్క లోక మనుషులను చూసి మనము
ఎదుట ప్రాధేయపడనే పడరు. ఇక వారి జీవితంలో వాళ్ళ అద్భుతాలు ఎలా పొందుకుంటారు? ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసినప్పటికీ వాళ్ళ ప్రార్థన యొక్క విధానము, వాళ్ళ యొక్క ప్రార్థన యొక్క నమ్మకము ఎలా ఉంటుంది అని అంటే, నేను ఉదాహరణకి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటి అని అంటే, ఒకరోజు ఒక విశ్వాసి ప్రార్థించుట కొరకై తాను ఒక టెర్రస్ పైకి వెళ్ళాడు. వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థనలో కొంత సమయము గడిచిపోయింది. తరువాత ఎదురుగా దూరంగా అతనికి ఒక దయ్యం కనిపించింది. ఆ దయ్యమును చూసి, యేసు నామమున ఈ దయ్యం వెడలిపోవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ ఆ దయ్యము వెళ్ళిపోవడం లేదు. ఈ విశ్వాసి, నేను యేసు నామంలో ఈ దయ్యం వెడలిపోవాలని అంటుంటే ఈ దయ్యం ఎందుకు వెడలిపోతలేదు అని ఎంతో కలవరపడతా ఉన్నాడు. అలాగే 2-3 సార్లు తాను యేసు నామమున ఈ దయ్యం వెడలిపోవునుగాక అని ప్రార్థించినప్పటికీ ఆ దయ్యం వెళ్ళకపోయేసరికి ఈ విశ్వాసికి దేవుని పైన కొంచెము విశ్వాసము తగ్గిపోతా ఉన్నది. ఎందుకంటే నేను యేసు నామమున ప్రార్థించిన అయినా ఈ దయ్యము వెడలిపోవట్లేదు అంటే దేవుని కంటే ఈ దయ్యము గొప్పదా అనే ఒక మనస్సులో భావము ఏర్పడతా ఉన్నది. అయితే ఈ విశ్వాసిలో దయ్యమా దేవుడా నేనా? ఈరోజు నాకు దేవుడున్నాడా దయ్యం ఉన్నదా అనేది నేను తెలుసుకోవాలి అని ఈ విశ్వాసి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇలా ప్రార్థన చేస్తూ 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 ఆ రోజు గడిచిపోయి తెల్లవారుజామైపోయింది. అయితే అక్కడ దూరంగా ఆ తెల్లగా ఒక వస్త్రము అలాగే కనిపిస్తూ ఉన్నది. అది ఒక ఫాదర్ యొక్క వస్త్రము. అది ఒక తెల్లటి ఫాదర్ యొక్క వస్త్రము. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, మన జీవితంలో మనము ఏ విషయంలో అద్భుతమును పొందుకోవాలనుకుంటున్నామో అలాగే మన జీవితంలో మనకు ఏది అవసరమో అది ప్రభు ఎదుట మనము ప్రాధేయపడకుంటే మనము మన జీవితంలో ఏమి పొందుకుంటున్నాం అన్న విషయం కూడా మనకు తెలియదు. మీరు అనవసరమైన విషయముల గూర్చి ప్రభు ఎదుట ప్రాధేయపడినట్లయితే మీ జీవితములలో మీరు ఎలాంటి అద్భుతమును మీరు పొందుకోరు. మీ ప్రార్థన ఏ విధముగా ఉన్నది అనేది మీరు గ్రహించవలసిన అవసరము ఎంతో ఉన్నది. అయితే మనము వాక్యములోని ఇంకొన్ని వచనములను మనము చదివినట్లయితే, మనము ధ్యానించినట్లయితే అన్యురాలి యొక్క విశ్వాసము నుండి మనము నేర్చుకోవలసిన మిగతా 4 విషయముల గురించి మనము చర్చించుకోవచ్చు. మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం మనము చూసినట్లయితే, ఆ అన్యురాలైన స్త్రీ ప్రభువే నాకు విమోచకుడని, ప్రభువే నన్ను ఆదరిస్తాడని, ప్రభువే నన్ను కరుణిస్తాడని ఎంతో ఆశతో ప్రభువు దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. కానీ ప్రభువు ఆ స్త్రీతో ఒక్క మాట ఆయనను మాటలాడలేదు. ఆ స్త్రీతో కనీసము ఏం చెప్పడం లేదు. దేవుడు అలాగే మనము మన ప్రార్థన జీవితంలో మనము మొరపెడుతున్న మొరలకి ఆయన సమాధానం ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి? ఈ అన్యురాలైన స్త్రీ ఏం చేసింది? ఈ విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే మనము మన ప్రార్థనలకి ప్రభువు జవాబు ఇవ్వనప్పుడు, మన ప్రార్థనలకి ప్రభువు తగు సమయమును చూసినప్పుడు మనము ఓపికగా నిలిచి ఉండాలన్న విషయాన్ని మనము గ్రహించాలి. అయితే మనము ఇన్స్టెంట్ లైఫ్కి అలవాటు పడిపోయినాము. ఏంటి అని అంటే, ఇలా ప్రార్థన చేయగానే ఇలా అద్భుతం జరిగిపోవాలి, ఏదో మ్యాజిక్ షోలో ఓ మ్యాజిక్ జరిగినట్లు జరిగిపోవాలి. అలా జరిగిపోతేనే మనము దేవుడు ఉన్నాడని అంగీకరిస్తాము. లేదు అని అంటే దేవుడు లేడు, ఏం లేదు, ఇదంతా ఉత్తదే అని జడ్జ్మెంట్ చేసేస్తాము.
అయితే ఒకప్పుడు ఒక పరిస్థితిలో నేను ఇలాంటి ప్రార్థన చేసి ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చిన వాడిని. అలాగే మనము ప్రార్థన యొక్క అద్భుతములను మనము పొందుకోవాలి అంటే, ప్రార్థన యొక్క ఆశ్చర్య క్రియలను మనము చూడాలి అని అంటే, ప్రార్థన యందు మనము ఓపికగా ఉండాలి. ప్రార్థన యందు మనము మెలకువగా ఉండాలి. అప్పుడే ప్రభువు మన జీవితంలో జరిగించు అద్భుత క్రియలను, అద్భుత కార్యములను మనము మనము మన జీవితములను విశ్వాసములో స్థిరపరచుకోవడానికి ఈ అన్యురాలైన విశ్వాసము మనకొక నిదర్శనము. అయితే మనము ప్రార్థన యందు ఓపికగా ఉండాలని ఇక్కడ మనకు వాక్యము ద్వారా తెలియజేయబడుతుంది. ఏంటి అనంటే, ఇక్కడ అన్యురాలు అంత ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా ప్రభువు ఒక మాట అయినను మాట్లాడలేనట్లు మనము వింటున్నాము. అలాగే మన ప్రార్థన జీవితంలో మనము ప్రభువుకు విన్నవించిన విన్నపములో మనకు దాని యొక్క జవాబు కొంచెము ఆలస్యముగా వచ్చుచున్నది అని అంటే, మీరు ఆ విషయములో ఓపికగా ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమును ఖచ్చితముగా జరిగిస్తాడు. మన జీవితంలో మనము ఓపిక పట్టలేదు అని అంటే, మనము ప్రభువు యొక్క మహిమను మనము చూడలేము. ప్రభువు యొక్క శక్తిని మనము చూడలేము. ప్రభు జరిగించు ఆశ్చర్య క్రియలను మనము చూడలేము. ఇక్కడ అన్యురాలైన స్త్రీ దేవుడు మాట్లాడటలేదు కదా అని అక్కడి నుండి ఆమె వెడలిపోలేదు. అలాగే మనము వాక్యములో గమనించినట్లయితే అదే విధముగా మనము నేర్చుకోవాల్సిన 3వ స్వభావమును గూర్చి ఇక్కడ మనము తెలుసుకొనవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వాక్యమును ఇంకొంచెం మనం చదువుకున్నట్లయితే మనము నేర్చుకోవలసిన కొంత స్వభావము ఇక్కడ మనకు తెలియబడుతుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా
అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వాక్యంలో గమనించినట్లయితే కానాను స్త్రీ ప్రభువు యొద్ద ఎంతో ప్రాధేయపడము, ఎంతో కేకలు వేస్తూ ఆయన సన్నిధి నుండి, ఆయన పాదముల నుండి వెడలిపోకుండా ఉండడము మనము చూస్తా ఉన్నాము. అయితే ప్రభువు కానాను స్త్రీతో ఏమో మాట్లాడకపోవడం వలన శిష్యులు ఏమనుకుంటున్నారు అని అంటే, ప్రభువు యొద్ద ఆమె ఉండడము ఆమెకు ఇష్టం లేదని శిష్యులు తలంచుచున్నారు. అయితే అదే విధముగా తనను ప్రభు యుద్ధ నుండి పంపివేయాలని అనుకుంటా ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితంలో మనల్ని ఆటంకపరుచున్న సంఘటనలు ఏంటి? దేవుని యొక్క సన్నిధికి రావడానికి, దేవుని యందు ప్రార్థన, దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి, దేవుని ఎదుట ప్రాధేయపడడానికి నిన్ను నన్ను ఆపుతున్న ఆ ఆటంకములు ఏంటి? ఇది మనందరము తెలుసుకోవలసిన విషయము. అయితే కానాను స్త్రీని కూడా ప్రభు యొద్ద నుండి పంపివేయాలని శిష్యులు తలంచుచున్నారు. అలాగే నీ జీవితంలో నిన్ను దేవునికి దూరం చేయుటకు సాతాను నిత్యము కనుగట్టుకొని ఉంటున్నాడు. అయితే నువ్వు వాడు పన్నిన వలలో నువ్వు ఎక్కడ పడుతున్నావు? ఎక్కడ నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ఆటంకములను దాటి నీవు ప్రభు యొద్దకు వస్తున్నావు? అసలు నీ జీవితంలో నీవు ఆటంకములను దాటుకొని ప్రభు యొద్దకు వస్తున్నావా? ఇది మనందరము గమనించవలసిన విషయము. అయితే నేడు సమాజంలో మనందరినీ పట్టి పీడిస్తున్న ఒకే ఒక ఆటంకము ఏంటి అని అంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనే గొప్ప ఉచ్చులో నుండి మనము బయటపడలేకపోతున్నాము. ఏంటి అని అంటే సోషల్ మీడియా మంచిదే, ఎప్పుడు మనకు అవసరమైన దాన్ని మాత్రమే మనము చూసినప్పుడు, మనకు అవసరమైన దాన్ని గూర్చి మాత్రమే మనము నేర్చుకున్నప్పుడు. అయితే నేడు సోషల్ మీడియా ఏ విధంగా తయారైంది అని అంటే మనకు అవసరం లేని విషయాల పట్ల కూడా మనము ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నాము. దానివల్లే మనము దేవునికి ఎంతో దూరం అయిపోతున్నాము. నేడు యువకులలో దేవునికి దూరం అవ్వడానికి అతి పెద్ద కారణము ఈ సోషల్ మీడియా. అయితే సోషల్ మీడియాలో మీకు అవసరమైన దానిని గురించి నేర్చుకోవడము, మీకు అవసరమైన దానిని మీరు అభ్యసించడం మంచిదే. కానీ మీకు అనవసరమైన వాటి యందు కూడా మీరు మనస్సు ఉంచి, మీకు అనవసరమైన వాటి యందు కూడా మీరు కాలంను వృధా చేసి దేవుని పట్ల మీరు నిర్లక్ష్యంగా జీవించినట్లయితే మీరు మీ జీవితంలో ఎలాంటి అద్భుతమును పొందుకోలేరు. ఆయన జరిగించు ఎలాంటి ఆశ్చర్య క్రియలను కూడా మీరు చూడలేరు. నేను అలాంటి జీవితమును జీవించిన వాడనే. నేను సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్, ఈ షార్ట్ ఫిలిమ్స్ అని నేను ఎన్నో పిచ్చి వేషాలు వేసిన వాడినే. అయితే దేవుడు యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అద్భుతములను మనము పొందుకోవాలి అని అంటే మనము మన జీవితంలో సరి చేసుకోవాల్సిన కొన్ని స్వభావములు ఉంటాయి. అయితే నేడు మనల్ని ఆటంకపరుస్తున్న ఈ సోషల్ మీడియా అనే ఈ ఆటంకమును దాటుకొని మనము ప్రభువు యొద్దకు రావాలి. చాలామంది కుటుంబాలలో కొందరికి భర్తల నుండి, కొందరికి భార్యల నుండి, కొందరికి పిల్లల నుండి, కొందరికి సమాజం నుండి, కొందరికి కొలీగ్స్ నుండి దేవుని దగ్గరకు రావడానికి కొన్ని ఆటంకములు ఏర్పడుతున్నాయి. అయితే ఈ కానాను స్త్రీ యొక్క విషయంలోనూ అదే విధముగా జరుగుతూ ఉన్నది. ఏంటి అని అంటే తను ప్రభు యొద్ద ప్రాధేయపడుతుంది, ఎంతో హృదయ ఆవేదన చెందుతా ఉన్నది. ప్రభు అటు మౌనముగా ఉన్నాడు. ఇది గమనించిన శిష్యులు ఆమెను ప్రభువు నుండి దూరం చేయాలనుకుంటున్నారు. కానీ కానాను స్త్రీ
ప్రభువు యొద్ద నుండి దూరమైపోలేదు, ఆ ఆటంకమును ఎదిరించింది. అదే విధముగా మనము మన జీవితంలో ప్రభువుకు దూరం చేయుటకు వచ్చుచున్న ప్రతి ఆటంకమును మనము ఎదిరించాలి. అప్పుడే మనము మన జీవితంలో ప్రభువు యొక్క అద్భుతమును మనము చూస్తాము. ఇది మనము నేర్చుకోవలసిన 3వ స్వభావము. అయితే మనము వాక్య భాగమును ధ్యానించినట్లయితే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడ అయితే చాలా మంది తమ జీవితములలో ప్రార్థన యొక్క జవాబు ఆలస్యముగా రావడం వలన ప్రభువునందు నిలిచి ఉండడము లేదు. ఈ స్త్రీ ప్రభువు యొక్క శక్తి తెలుసుకొని ప్రభువుకు సాక్ష్యాన్ని ఇవ్వడాన్ని ఇప్పుడు మనము ముందు వాక్యంలో మనము చూస్తాము. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని భోజనపు బల్ల నుండి జారిపడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అయితే ఇక్కడ మనము ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తించడం లేదు. ఇది మొదటి విషయం. అలాగే ఆనాడు ఇశ్రాయేలీలు ప్రజలు కూడా ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు. అయితే అన్యురాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించింది. అవును ప్రభువా, నిజమే, నువ్వు ఈ ఇశ్రాయేలీల ప్రజలను రక్షించడం కొరకే నువ్వు వచ్చి ఉన్నావు. నేడు ఈ ప్రజలందరూ బాప్తిజం ద్వారా నీ దత్తపుత్రులుగా చేసుకుంటున్న ఈ జనులను కూడా నీవు రక్షించి ఉన్నావు. వీరు పాపంలో ఉండగానే వీరి కొరకే నువ్వు మరణించి ఉన్నావు. కానీ ఈ ప్రజలు నిన్ను తెలుసుకున్నారు కదా. ఈ ప్రజలు నిన్ను తెలుసుకోరు. ఈ ప్రజలు నీ యొక్క గొప్పతనమును వారు గుర్తించారు. ఈ ప్రజలు నీ రక్షణను అంగీకరించారు. ఈ ప్రజలు నీ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయుదురు అన్న విధముగా మనము ఇక్కడ చూస్తాము, మనము వింటున్నాము. అయితే మనము ప్రభువు యొక్క శక్తిని, ప్రభువు యొక్క మహిమను మనము గుర్తించినప్పుడే మనము ప్రభువు మన జీవితంలో చేయు అద్భుతమును మనము చూస్తాము. అదే విధముగా ఇక్కడ దేవుడు ఆ స్త్రీని చూసి, అమ్మ, నీ విశ్వాసము మెచ్చుకోదగినది అని దేవుడు ఆమె విశ్వాసమును మెచ్చుకుంటున్నాడు. అయితే నేడు నా విశ్వాసము ప్రభువు మెచ్చుకోదగినదై ఉన్నదా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. అయితే మనము మన జీవితంలో మొదటిది ప్రార్థన స్వభావము, రెండవది
ప్రార్థన యందు ఓపిక కలిగి ఉండడము. మూడోది, ప్రభువుకు దగ్గరగా పోకుండా మనల్ని ఆటంకపరుస్తున్న ఆటంకములను ఎదుర్కోవడము. ఇక నాలుగవది, ప్రభువు యొక్క మహిమను గుర్తించడము. ఐదవది, మన జీవితంలో అద్భుతమును చూడడము. ఇవి అన్నీ మన జీవితంలో జరగాలి అని అంటే మనము ప్రభువునందు విశ్వాసము కలిగి జీవించాలి. మీ జీవితంలో ఇలాంటి స్వభావములు కలిగి జీవించి ప్రభువు యొక్క అద్భుతమును మీరు చూడండి. ప్రభువు మీ జీవితంలో ఆశ్చర్య క్రియలు జరిగించునుగాక. ప్రభువు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.